హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మేము అందరం ఇంటర్లింక్ మీటప్కి అయితే వెళ్ళాము. మీకు తెలుసు అనుకుంటా. ఎంతమంది అంటే నియర్లీ 20 పీపుల్ హూ ఆర్ టాప్ సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే. వాళ్ళు వేరే రీజియన్స్ నుంచి లైక్ వైజాగ్ అండ్ విజయవాడ అండ్ బెంగళూరు అండ్ ఇంకా సమ్ అదర్ ప్లేసెస్ అండ్ మన వరంగల్ నుంచి నేను ఒక్కడిని. సో ఇలా టాప్ క్రియేటర్స్ అందరికీ February 1 రోజు బేబిలాన్లో ఈ మీటప్ అయితే జరిగింది. ఇన్ దట్ మీటింగ్ వి డిస్కస్డ్ ఎ లాట్ అబౌట్ ఇంటర్లింక్ గురించి చాలా అంటే చాలా డిస్కస్ చేసినాం. ప్రతి ఒక్క అప్డేట్ గురించి డిస్కస్ చేసినాం. అది కూడా టాప్ పీపుల్తో కలిసి ఒక 20 మెంబర్స్ కలిసి డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది. వాళ్ళందరూ కోర్ పీపుల్ మళ్ళీ. సో వాళ్ళందరితో కలిసి డిస్కస్ చేసినాం. ఇంటర్లింక్ ప్రజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి, ఈ వెరిఫికేషన్ గురించి ఇచ్చిన అప్డేట్స్ ఏంటి అండ్ ఇంకా ఈ వీసా కార్డు ఉంది కదా దాని గురించి, ఇలా ప్రతి ఒక్క విషయం పైన దీని గురించి మాట్లాడినాం. ఒక 1.5 hours అంటే ఎక్కువసేపే మాట్లాడినాం. ఇంకా ఈ మీటింగ్లో మీకు అందరికీ తెలిసిన క్రియేటర్సే ఉన్నారు. లైక్ రాజేష్ బ్రదర్, మహేష్ మ్యాగ్నస్ బ్రో అండ్ అనిల్, ఎంఎంజీ అండ్ ఇంకా సూర్య బ్రో, ఇలా చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఈ మీటింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇంటర్లింక్ వాళ్ళు ఏమైనా డిసిషన్స్ తీసుకున్నాం అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా పర్సనల్గా ఏం తీసుకోవచ్చు, ఇలా క్రియేటర్స్కి అండ్ ఇంకా పబ్లిక్ ఒపీనియన్స్ తోటే తీసుకుంటారు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నాకు అర్థమైంది అక్కడ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ హాల్వింగ్ గురించి అయితే హాల్వింగ్ స్టార్ట్ చేయాలా దాన్ని కూడా పబ్లిక్ ఒపీనియన్ నుంచే తీసుకున్నారు. అది కూడా పూల్ పెట్టి. సో యూజర్స్కి ఇది ఒక మంచి బెనిఫిట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ చేయాలంటే కూడా మన దగ్గర నుంచే డిసిషన్స్ తీసుకుంటారు. సో మన ఇష్టమే అనేది ఉంటుంది అక్కడ. అండ్ ప్రతి ఒక్క క్రియేటర్ వాళ్ళ స్టైల్లో ఇంటర్లింక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది అక్కడ. అండ్ నాకు ఆ ప్లేస్లో జరిగిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క క్రియేటర్కి నేను తెలుసు వాళ్ళనే మాట ఒక్కటే, బ్రో నీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆ ఎక్స్ప్లెనేషన్కి మీ వీడియో ఎడిటింగ్ కలిసి ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు నన్ను మెచ్చుకున్నారు. సో అది నాకు జరిగిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ బేబిలాన్. సో ఇది నాకు నేను డైరెక్ట్గా గొప్పలు చెప్పుకున్నట్టు కాదు, కానీ అది మీకు కూడా తెలుసు. ఎందుకంటే నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నా వే ఆఫ్ ఎడిటింగ్ స్టైల్ అని ఉంటుంది మీకు తెలిసిందే. అండ్ ఆ ప్లేస్ అనేది చాలా అంటే చాలా బాగుంది బ్రదర్. వీళ్ళతో ఒకసారి విజిట్ చేయండి, మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. సో ఇట్స్ ఏ హెవెన్, దాట్స్ ఇట్. మీరు ఇచ్చే సపోర్ట్ ఇలానే ఉంటే నేను ఇంకా చాలా అంటే చాలా ప్లేసెస్ విజిట్ అవుతా. నేను మాత్రమే విజిట్ అవ్వడు కాదు, రిటర్న్లో మీకు కూడా ఏమైనా ఇవ్వాలి కదా. సో నెక్స్ట్ టైం విజిట్ అయ్యేటప్పుడు తప్పకుండా మన సబ్స్క్రైబర్స్లో ఒకరిని తీసుకొని వెళ్తా. ఇది నా ప్రామిస్. ఈ వీడియో మెయిన్గా చేయడానికి కారణం ఏంటంటే మీకు ఆ రోజు ఒక అప్డేట్ చెప్పింది నేను. ఏంటంటే February 5 లోపు మీకు వీసా కార్డు నేను యూజ్ చేసి మీకు చూపిస్తాను అని చెప్పిన కదా. సో అది చేయలేకపోయినా. అది ఎందుకంటే మేము ఈవెంట్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ వీసా కార్డ్స్ ఇస్తామన్నారు. బట్ డ్యూ టు ట్రాన్స్పోర్ట్ డిలే అవ్వడం వల్ల మాకు ఆ వీసా కార్డ్స్ అనేది రాలేదు అక్కడ. సో అది వస్తే నేను డైరెక్ట్గా చేద్దాం అనుకున్నా. సో చేయలేకపోయినా అది. సో దానికోసం ఈ వీడియో చెప్తామని ఈ వీడియో చేసిన. సో మనకు ఇప్పుడు విత్ ఇన్ షార్ట్ టైంలో వీసా కార్డ్ వస్తుంది. ఆ వీసా కార్డ్ రావడంతో మీకు అప్డేట్ చేస్తాను. సో సారీ ఫర్ దాట్. పక్కా వీసా కార్డ్ రావడంతో అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బేబిలాన్లో జరిగిన వీడియో ఉంది కదా, దాన్ని మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. మీరు చూద్దాం అనుకుంటే అక్కడ చెక్ చేయండి. అండ్ ఈ వెరిఫికేషన్ అప్డేట్ ఉంది కదా, దాని గురించి కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఈ వీడియో అయితే నేను ఏం అప్డేట్స్ గురించి అయితే ఏం మాట్లాడలేను. జస్ట్ అక్కడ బేబిలాన్లో ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చిళ్ళు అండ్ అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ మెయిన్గా వీసా కార్డు గురించి మాత్రమే నేను చెప్తాం అనుకున్నా. అండ్ ఇంకా మీకు ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయితే మీకు చిన్న అప్డేట్స్ అనేది వీడియో వేయలేను కదా. సో అప్డేట్స్ అనేది మీకు అక్కడ చూసుకోవచ్చు. ఓకే బ్రదర్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.